హాయ్ గైస్, ఈరోజు మనం అయితే ఆవకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి గైస్, ఇప్పుడైతే మామిడికాయ అయితే క్లీన్ చేసుకోవాలి. తెచ్చిన వెంటనే వాటర్లో పెట్టి చూడండి, వీడియోలు చూసినట్టు అయితే క్లీన్ చేసుకోండి. తర్వాత అయితే గుడ్డతో అయితే ఏమైనా తుడాలి. చూడండి ఎలా అయితే తుడుస్తున్నామో, ఇలాగ దానికైతే అసలు తడి లేకుండా అయితే తుడాలి. చూడండి, ఇదిగోండి గైస్, చూడండి గైస్ ఎలా అయితే తుడుస్తున్నామో. చూసారు కదా గైస్, నేను మా చెల్లి అయితే తుడుస్తున్నాం. హాయ్, ఇదిగో చూడండి, ఇలా అయితే తుడుచుకున్న తర్వాత అయితే మనము కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా అయితే కట్ పెట్టి కోసుకుంటున్నాం. చూడండి, తర్వాత దాని లోపల ఉండే జీడి అయితే తీసుకోవాలి మెయిన్. ఇంకా దానిపైన ఒక పొర లాంటిది ఉంటుంది, అది కూడా తీసుకోవాలి. ఇదిగోండి చూసాను, ఇదిగోండి ఎలాగైతే తీసుకోవాలి మనం జీడి లేకుండా క్లీన్గా. ఇలా తీసుకున్న తర్వాత మనం అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, చూడండి ఫ్రెండ్స్, కారం అయితే చూసారు కదా గైస్, మేమైతే అలా వేసుకుంటున్నాము. ఒక గ్లాస్. ఇప్పుడు మనం అయితే మామిడికాయ ముక్కలు సపరేట్గా అయితే ఉంచి ఇప్పుడు ఇవన్నిటిని కూడా కలుపుకోవాలన్నమాట. చూడండి, వీడియోలు చూసినట్టు అయితే కలుపుకోండి. అది కూడా మా డాడీ అయితే కలుపుతున్నాడు. ఇదిగోండి, తర్వాత అయితే అందులోకి మన ఆవకాయ ముక్కల్లోకి అయితే కోసుకున్న ఆవకాయ ముక్కల్లోకి అయితే వేసేయాలి. చూడండి, చూసారు కదా, చూడండి గైస్, మేమైతే అలా కలుపుకుంటున్నాము. చూసారు కదా, మేమైతే అలాగైతే మేమైతే అలాగైతే కలుపుతున్నాము. వీడియో మీరు కూడా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం అయితే నూనె అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా అయితే మనం అయితే పెట్టుకోవాలన్నమాట. మనం అయితే నూనె అయితే వేసుకుంటాం. వేసుకుని గాయస్ నూనె అయితే వేసుకుంటున్నాం. వీడియోలో చూపించినట్టుగా అయితే మనం అయితే నూనె అయితే వేసుకోవాలి. చూడండి గైస్, ఎంత బాగా అయితే ఉన్నాయో. చూస్తుంటే నోరైతే ఊరిపోతుంది. చూడండి ఎలా అయితే అయిందో. మనం అన్నిటిని కూడా ఒక డబ్బాలో అయితే పెట్టుకుందాం. 3 రోజుల తర్వాత 3 రోజుల్లో నేను స్పూన్ తింటున్నాము. చూడండి ఎంత బాగా అయితే ముక్క వచ్చిందో. ఫస్ట్ నేను పడుతున్నాను. చాలా మెత్తగా ఇంకా బాగుంది. చాలా స్పైసీ కూడా ఉందన్నమాట.
అయితే మొత్తానికి కావాల్సినంత వరకు తీసుకొని ఇదిగోండి గైస్ ఇదే అనమాట. బాగా అయితే ఊరింది.